అందరికీ నమస్కారం. విశ్వామిత్ర ఆస్ట్రాలజీ ఖమ్మం జిల్లా మధిర. ఓం గురుభ్యో నమః. ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకునే ముఖ్యమైన అంశం ఏంటంటే దశలు, వాటి ప్రాముఖ్యత. అసలు మనిషి జాతకుడు కానీ పుట్టినప్పుడు కొన్ని దశల్లో పుట్టడం జరుగుతుంది. అయితే ఆ దశలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. మామూలుగా మనకి నవగ్రహాలకి కొన్ని దశలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యదశ 6 సంవత్సరాలు, చంద్రదశ 10 సంవత్సరాలు, గురుదశ 16 సంవత్సరాలు, శుక్రమహాదశ 20 సంవత్సరాలు, బుధదశ 19 సంవత్సరాలు, శని దశ 19 సంవత్సరాలు, రాహుదశ 18 సంవత్సరాలు, కేతు దశ 7 సంవత్సరాలు, కుజమహాదశ 7 సంవత్సరాలు. ఈ విధంగా 9 ప్లానెట్స్కి 9 గ్రహాలకి వాటి యొక్క దశలు ఉంటాయి. కానీ ఈ దశల్లో అన్ని దశలు ఒకే జాతకుడికి ఉండవు. వేరే వేరే దశలు వాళ్ళకి నడుస్తూ ఉంటాయి. అది మనకి తెలిసిందే. కానీ ఈరోజు మన చర్చ ఏమిటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ దశ నడిచినా మీ యొక్క కోణ కేంద్రంలో 1, 4, 7, 10 స్థానాల్లో మీకు నడుస్తున్న దశ జరుగుతూ ఉంటే అది చాలా మంచిది. అట్లా కాకుండా దుస్థానాలు అంటే 6, 8, 12 స్థానాల్లో మీ యొక్క ప్లానెట్ ఉంటే ఆ దశ అంతగా కలిసి రాదు. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ గురు మహాదశ జరుగుతుంది. జనరల్గా గురు మహాదశ చాలా చాలా మంచిది. గురువు అందరికీ కూడా మేలు చేస్తాడు. కానీ గురు మహాదశలో మాకు ఫలితాలు రావట్లేదు అంటే ఖచ్చితంగా జాగ్రత్త దోషం ఉన్నట్లే. సో 6, 8, 12 స్థానాల్లో గురువు పట్టం కానీ వేరే వేరే శత్రు నక్షత్రాల్లో పట్టం కానీ ఈ విధంగా జరిగితే మనకి సరైన ఫలితాలు ఉండవు. అదేవిధంగా శుక్రమహాదశ ఉంది. శుక్రమహాదశ 20 సంవత్సరాలు ఉంటుంది. చెప్తే ఎవరైనా శుక్రుడు నడుస్తుండో అసలు అంతకంటే ఏం కావాలంటుంటారు. కానీ ఇది కూడా దుస్థానాల్లో ఉన్నా కానీ వేరే శత్రు నక్షత్రాల్లో శుక్రుడు పడమే శత్రు నక్షత్రాలు ఉంటే వీళ్ళ జీవితం కూడా 20 సంవత్సరాలు అప్ అండ్ డౌన్సే ఉంటాయి. సో అట్లాగే రాహు మహాదశ ఉంది. రాహు మహాదశ కొంతమందికి యోగిస్తుంది, కొంతమంది యోగించదు. కొన్ని స్థానాల బట్టి మనం చూసుకోవాలి. కేంద్రాల్లో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, దుస్థానాల్లో కూడా మంచి ఫలితాలు రావడానికి రాహు మహాదశ కారణం. అలాగే బుధ మహాదశ ఉంది. బుధ మహాదశలో బుధుడు మన జాతక చక్రంలో వేరే ప్లానెట్స్తో కలిసి ఉన్నాడా, శనితో కలిసి ఉన్నాడా, ఇవన్నీ చూస్తూ మనం నిర్ణయం తీసుకోవాలి. అంతేగాని దశ గురు నడుస్తుంది, బుధ నడుస్తుంది, శుక్రుడు నడుస్తుంది, పాజిటివ్ గ్రహాలు నడుస్తున్నాయి కానీ మాకు ఫలితాలు రావట్లేదంటే అది ఖచ్చితంగా జాతక దోషమే. విశ్వామిత్ర ఆస్ట్రాలజీ ఖమ్మం జిల్లా మధిర. మీ నున్నా ఫణీంద్ర.